హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వేవ్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బీడీఏ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు, తమిళ్, హిందీ ఈ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ పైన అయినా సరే మీకు మంచిగా స్కిల్స్ ఉంటే హ్యాపీగా మీరు అప్లై చేసుకో బాగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు వెంటనే అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. 6 LPA వరకు మీకు శాలరీ అయితే ఇవ్వటం జరుగుతుందని ఇక్కడ కంపెన్సేషన్ అయితే ఇవ్వటం జరిగింది. సో అంతేకాకుండా బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే తెలుగు, తమిళ్, హిందీ ఏ ఒక్క లాంగ్వేజ్ వచ్చినా సరిపోతుంది. గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఇన్ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇంగ్లీష్ అయితే బాగా వచ్చి ఉండాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కంపల్సరీ 6 days అయితే మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో సేల్స్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేస్తారు. సో ఇది ఒక ఎడ్యుటెక్ కంపెనీ సంబంధించి కాబట్టి సో ప్రతి ఒక్కరికి సేల్స్ రిలేటెడ్ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కొన్ని కొన్ని కోర్సెస్ ద్వారా మీకు ట్రైన్ చేసి మీకు జాబ్స్ అయితే చూపిస్తారనమాట ఈ నెక్స్ట్ వేవ్ కంపెనీ వాళ్ళు. సో దానికి సంబంధించి ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎలా జాబ్స్కి అప్లై చేసుకోవాలి, ఎలా జాబ్ని క్రాక్ చేయాలి అనే విషయం పైన మీరు ఈ ఎడ్యుటెక్ కంపెనీ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ ఏదైనా సరే డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ కార్డ్ నుంచి అనలిస్ట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో మాస్టర్ కార్డ్ అంటే మీకు అందరికీ తెలిసిందే. సో డెబిట్ కార్డు సంబంధించి మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు జాబ్ రోల్ సంబంధించి ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అండ్ ఎంతూజియాజం టు అప్లై డేటా టు డిస్కవర్ అండ్ సాల్వ్ బిజినెస్ ఛాలెంజెస్ అండ్ క్వశ్చన్స్. సో బిజినెస్ ఛాలెంజెస్కి సంబంధించి మీరు ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉండాలన్నమాట. సో అంతేకాకుండా పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన ఈటీఎల్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎస్క్యూఎల్కి సంబంధించి మీకు బాగా నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా అడ్వాన్స్ లెవెల్లో ఇంగ్లీష్ అయితే బాగా మాట్లాడగలగాలి. ఇంగ్లీష్ ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా అనాలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది. కొలాబరేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. డేటా మోడలింగ్ సంబంధించి కానీ, ఎక్స్పీరియన్స్ విత్ ఆప్టిమైజేషన్ మోడల్స్ సంబంధించి కానీ, ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ సంబంధించి కానీ, బిగ్ డేటా టెక్నాలజీకి సంబంధించి కానీ వీటన్నిటిపైన మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు ఈ జాబ్కి అయితే ట్రై చేయండి. బీటెక్తో పాటు నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్ కూడా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు.